ఈ విషయానికి వస్తే ఒకవైపు బీజేపీ పార్టీలో మరొక వైపు హిందూ ధర్మ ప్రచారకగా అదే విధంగా యాదవ్ సంఘంలో కూడా పనిచేశారని తెలిసిందన్న. అంటే ఏం పదవి ఏం చేపట్టిరని? నేను అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా 5 సంవత్సరాలు నేను పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో యాదవుల ఆలోచన విధానం, యాదవుల ఆర్థిక స్థితి, అదేవిధంగా యాదవులు రాజకీయంగా ఎంత చైతన్యం పొందిండ్రు, యాదవులు రాజకీయంగా ఎంత అభివృద్ధి చెందారు, చెందవలసిన అవసరం ఉన్నదా, చెందాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నిటిపైన కూడా నేను చాలా కూలంకుషంగా చర్చించిన, ఆలోచించిన. యాదవుల అభివృద్ధికి నేను కూడా ఐక్యతకు కూడా నేను చాలా కృషి చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు యాదవులు సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే కొన్ని అలవాటు వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే యాదవులు ఆర్థికంగా చాలా బలపడి ఉన్నారు, కానీ సామాజిక కోణం ఎలాంటి దృక్పథం లేకపోవడం వల్ల రాజకీయంగా కూడా వెనుకబడుతున్నారు అనేది ఒక వాదన ఉన్నది. సో మీరేం అబ్జర్వ్ చేశారు ఒక సంఘంలో పనిచేస్తూ? కేవలం రాజకీయ యాదవులు అభివృద్ధి చెందిండ్రు అన్న మాట, ఈ అభివృద్ధి చెందిండ్రు అన్న మాట కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్ దాటిన తరువాత సిటీ అవుట్స్కట్స్ నుంచి శురు చేస్తే గ్రామీణ ప్రాంతాల వరకు యాదవ యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యాదవ కుటుంబాలన్నీ కూడా పేదరికంలో మునుగుతున్నవి. యాదవులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అణచివేతకు గురవుతున్నారు. అయితే సిటీలో కొందరు ఆర్థికంగా బాగా ఉన్నారు అన్న మాట వాస్తవమే, కానీ ఆర్థికంగా బలంగా సిటీలో ఉన్న వారు కూడా సామాజికంగా వాళ్ళు అభివృద్ధి చెందలేరు, రాజకీయంగా వాళ్ళు అభివృద్ధి చెందలేరు. ఎందుకు అభివృద్ధి చెందలేరు అంటే, రాజకీయంగా ఎవరైతే రాజకీయంగా అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనే వీళ్ళు పనిచేస్తున్నారు. ఆ రాజకీయ నాయకులు వీళ్ళని వాడుకుంటున్నారు. ఆ రాజకీయ నాయకులు మాత్రం మనం వాడుకుంటున్నారు. మనం సొంతంగా మన సమాజానికి, మన సామాజిక వర్గానికి ఏమన్నా చేయాలన్న ఆలోచన, రాజకీయంగా మనం అభివృద్ధి చెందాలన్న ఆలోచన వీళ్ళకి సరైనంత లేదు. ఇది వాస్తవము. అయితే ముఖ్యంగా యాదవ్ యువత గ్రామాల్లో బాగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయము ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా యాదవ విద్యార్థులకు ఒక హాస్టల్ కూడా నిర్మాణం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఏం జాప్యం జరుగుతుంది? యాదవ విద్యార్థులకు హాస్టల్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్న మాట 100% నిజము. కాబట్టి మనం కొన్ని విషయాలు ఉన్నట్టు మాట్లాడుకోవాలి. దీనికి యాదవ సంఘ నాయకుల అసమర్థత కారణము. అనేక సంవత్సరాలుగా యాదవ సంఘ నాయకుల అసమర్థత మూలంగా, వాళ్ళకు ఒక విజన్ లేని మూలంగా, యాదవ పిల్లలకు హాస్టల్ కావాలని ఒక విజన్ లేని మూలంగా ఇంతవరకు ఆలస్యం జరిగింది. సేమ్ అదే విధంగా యాదవ కులంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చిండ్రో లేదా ఎన్నికయ్యిండ్రో, వివిధ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మన సమాజానికి ఏమైనా చేయాలి, మన సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి ఏమైనా చేయాలన్న ఆలోచన లేక ఉండే. అందు కారణంగానే ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా సిటీకి వచ్చి చదువుకోవాలన్నా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా కానీ ఇంకా అనేక విధాలుగా ఏదైనా కాలేజీలో అడ్మిషన్లు కావాలన్నా కానీ, వాళ్ళ చదువు కొనసాగించాలన్నా కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదవ కులంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఎన్నికైనరో వాళ్ళందరూ కూడా కేవలం తమ రాజకీయ ఉన్నతిని మాత్రమే ఆలోచన చేసిండ్రు, కానీ సమాజం యొక్క వృద్ధికి వాళ్ళు ఆలోచన చేయలేరు. ఇందులోనే వాళ్ళ సమయం అంతా గడిచిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా సామాజిక కోణంలో మనం ఆలోచించినట్టయితే యాదవ కులానికి ఎంతనైతే వాళ్ళు చేయాలనో వాళ్ళు అంతా చేయలేరు. వాళ్ళ పరిధి కేవలం హైదరాబాద్ పరిధిలో ఉన్న వాళ్ళని మాత్రమే చూసుకొని ఇదే యాదవ సామాజిక వర్గం అని వాళ్ళు భావించిండ్రు. అదే విధంగా సంఘ నాయకులు ఎవరైతుండ్రో, సంఘ నాయకులు కూడా ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే వాళ్ళకు జిందాబాద్ కొట్టడానికనే, వాళ్ళకు దండాలు పెట్టేందుకనే వాళ్ళ సమయం అంతా అందులోనే పోయింది. కానీ ఆ రాజకీయ నాయకుల ద్వారా మన సామాజిక వర్గానికి ఏమైనా మేలు చేకూరుస్తాము అన్న ఆలోచన లేకుండే. సరే, ఎవరు ఉన్నా కానీ ఈవెన్ వాళ్ళ సొంత పనులు చేసుకున్నప్పటికీ తప్పు లేదు, వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోవాలి. యాదవ సంఘ నాయకులు కానీ, యాదవ రాజకీయ నాయకులు కానీ మీ సొంత పనులు చేసుకుంటూ సమాజానికి కూడా ఏమైనా చేయాలి అన్న ఆలోచన మాత్రం ఉండాలి. ఎందుకంటే పదవి అనేది కేవలం తక్కువ సమయం ఉంటది. ఆ తక్కువ సమయంలోనే మనం సామాజిక వర్గానికి ఏమైనా చేయాలన్న ఆలోచన ఉండాలి. అదే విధంగా నేను సామాజిక వర్గానికి కూడా నేను చెప్తున్నా ఒక విషయం. ఎక్కడనైతే మన సామాజిక సోదరుడు ఎలక్షన్ నిలబడతాడో మరి అక్కడ మనం హెల్ప్ చేసినప్పుడే, ఆయనకు అన్ని విధాలుగా మనం హెల్ప్ చేసినప్పుడే మనం పోయి ఆయన డిమాండ్ చేసే హక్కు మనకు ఉంటది, మనకు అడిగే హక్కు ఉంటది. కానీ మనం ఆయనకి ఎటువంటి సహాయం మనం యాదవ సంఘం తరపున చేయనప్పుడు, ఇండివిజువల్ గా చేస్తారు కానీ యాదవ సంఘం తరపున మనం వాళ్ళకు ఎటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనము
అడగనీకి మన హక్కు ఉండదు. వాళ్ళకు కూడా ఒక అహంకారపూరితమైన గెలిచిన తర్వాత వీళ్ళు ఏమైనా అప్పుడు వచ్చి నాకు ఏమైనా పని చేసిండ్రా, వీళ్ళు అప్పుడేమైనా నాకు సహాయం చేసిండ్రా అన్న ఆలోచన వాళ్ళకు ఉంటది. కాబట్టి సంఘం నాయకులుగా కులస్తులుగా మనం కూడా రాజకీయ నాయకులకు ఏదైతే అండ ఇవ్వాలనో వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకు మనం చేయూతనిచ్చినట్టయితే తిరిగి మనం సరైన సమయంలో వాళ్ళ నుంచి మనం ప్రయోజనాలు పొందాలి. ఇప్పుడు యాదవ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు అని ఒక మాట అంటున్నారు నాకు. కానీ అప్పట్లో యాదవ పెద్దలు అప్పట్లోనే యాదవ విద్యార్థుల గురించి ఆలోచన చేసి జాంబాగ్లో ఒక హాస్టల్ కట్టిరని తెలిసింది. దాని ప్రస్థానం ఎట్లా? యాదవ సంఘం జాంబాగ్లో ఇప్పుడు హాస్టల్ ఉన్నది. ఇలా దాదాపు 25 మంది విద్యార్థులకు వసతి, కేవలం వసతి మాత్రమే కల్పించడం జరుగుతుంది. ఆ 25 మంది విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. అనేక మంది విద్యార్థులు ఆ వసతిని ఉపయోగించుకొని ఈ రోజు మంచి మంచి ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడడం మన మాట వాస్తవం. అయితే ఆనాటి రోజులలోనే 25 మంది విద్యార్థులకు వసతి కల్పించిన మనము ఈనాడు కనీసం ఒక 5,000 మంది విద్యార్థుల కన్నా వసతి కల్పించేంత స్థాయికి మనం ఎదగాలి. కేవలం ఆనాడు మన పెద్దలు చేసింది మాత్రమే చూసి మనం అదే చెప్పుకుంటూ పోతే అది సరైనది కాదు. కాబట్టి ఈ రోజు హాస్టల్ విద్యార్థులకు లేదు అన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఏదైతే సామాజిక భవనం యాదవులకు అక్కడ కోకాపేటలో ఇస్తుండ్రో అక్కడ కూడా అది కేవలం ఫంక్షన్ హాల్ తయారు చేసి 4 పైసలు సంపాదించి మళ్ళీ పైసలు జమ చేసి మా సంఘంలో ఇన్ని పైసలు ఉన్నాయి అని చెప్పుకునే దానికంటే తెలివి తక్కువతనం వేరేది లేదు. సంఘ భవనం అన్నప్పుడు విద్యార్థులకు కానీ సామాజిక కార్యక్రమాలకు కానీ తోడ్పడి దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు చేకూర్చాలి దాంతో. కానీ కేవలం ఇప్పుడు సంఘాలు కూడా సంఘం మనము రెంట్లకి ఇచ్చి సంఘం రెంట్లు ఇంత వస్తున్నాయి గిన్ని పైసలు, ఇది అర్థం లేని మాట. ఇది వ్యక్తిగతంగా ఎవరైనా చేసుకుంటారు. ఆ సంఘం ద్వారా కానీ ఇప్పుడు ఏదైనా సామాజిక భవనం ప్రభుత్వం ద్వారా వస్తుందో దాని ద్వారా కానీ జీవితాలు బాగుపడాలి, కానీ పైసలు జమ చేసుడు కాదు. జీవితాలు బాగుపడినట్టయితే మళ్ళా ఆ యువకుడు ఒక ఉద్యోగం పొంది మళ్ళా మన సమాజానికి తిరిగి అంతకంటే 4 ఇంతలు ఇస్తాడన్న విశాల దృక్పథం ఉన్ననాడే మనం ముందుకు పోతామని అభిప్రాయం.